హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడెప్పు. సో మీకోసం వచ్చేసి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో గజం కేవలం 8,000 రూపాయలు మాత్రమే అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రైస్ చెప్పడం అయితే 8,000 చెప్పారు, బట్ నేనేంటంటే 7,500 అంటే 7,500 అనేది చెప్తున్నాం అనమాట. దాంట్లో కూడా ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుంది. సో వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాట్ దగ్గరలోనే స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది. ప్లస్ ఏంటంటే ఖమ్మంకి వస్తున్న కొత్త మెడికల్ కాలేజ్ కూడా చాలా నియర్లోనే ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్కి. అలాగే ఇల్లెందు రోడ్లు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ కూడా మనకి ప్లాట్కి చాలా నియర్లోనే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే ఒక 4 to 5 ఇయర్స్లో ఒక మీరు రీసేల్ చేసుకోవాలనుకున్నా సరే ఈ ప్లాట్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. సో పిల్లల కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, హైయర్ స్టడీస్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా అనేది ఉపయోగపడుతుంది అనమాట. వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పూర్తి వివరాలు కూడా మీకు వీడియోలోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారంటే తక్కువ ప్రైస్లో ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ప్రజెంట్ మీకు వీడియోలో కనిపించే రోడ్ అనమాట మనకి 40 ఫీట్ రోడ్డు ఉందండి. ఇది ప్రపోజ్డ్ ఏంటంటే మనకి 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్లో కూడా మనకి విత్ డివైడర్తో మనకి శాంక్షన్ అయిందనమాట. ఈ 60 ఫీట్ రోడ్డుకి మనకి ఆనుకొని ఉన్న ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిన బిట్స్ వచ్చేసి మనకి 3 అనేది సేల్కి తీసుకొని వచ్చాను అనమాట. అది కూడా ఏంది 150 గజాల బిట్లు 3. సో ఒకటేమో వచ్చేసి మనకి 290 గజాల బిట్ ఏమో ఒకటి తీసుకొచ్చాను. సో 150 గజాల బిట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి మనకి 30 ఉంటుంది, లోతు వచ్చేసి మనకి వచ్చేసి 45 ఉంటుంది అనమాట. అవి వచ్చేసి మనకి 150 గజాల బిట్లు. మనకి 293 గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, అదొక ప్లాట్ ఉందన్నమాట. ఈ 4 ప్లాట్లు కూడా ఏంటంటే మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో మీకు రిజిస్ట్రేషన్ పరంగా ఇబ్బంది అయితే లేదు. మీరు అమౌంట్ కట్టిన రోజు మీరు రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇదంతా కూడా మీరు చూడొచ్చండి. మీరు చూసే ఈ రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట. సో సైడ్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్, అంటే యాజ్ పర్ డిటిసి నామ్స్ ప్రకారం 40 ఫీట్ అలాగే 30 ఫీట్ రోడ్ అనేది మనకి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది జీపీ లేఅవుట్. సో ఈ జీపీ లేఅవుట్లో మనకి ఏంటంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఏంటంటే మనకి 150 గజాల బిట్లు అంటే 3 ఉన్నాయి, అలాగే 293 గజాల బిట్లు అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మీరు చూస్తున్న వీడియోలో రోడ్డు మెయిన్ రోడ్డు, ఇది ఖమ్మం టు ఇల్లెందు వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. ఈ రోడ్డు దగ్గర నుంచి మనకి రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు ఉంది కదా, మీకు వీడియోలో కనిపించేది సెంట్రల్ లైటింగ్. సో ఈ రోడ్డు లాగానే మనకి ఆ 60 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అవుతుందన్నమాట. సో మీరు చూడొచ్చు సెంట్రల్ లైటింగ్ మొత్తం కూడా వీడియోలో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ రోడ్డు రఘునాథపాలెం నుంచి మనకి చింతకుర్తి వై అట్ల నుంచి వెళ్తే మనకి వైరాబోయే కొత్త కలెక్టరేట్ ఆఫీస్కి చాలా నియర్లో ఉంటుంది. ఆ పెద్ద రోడ్డు ఏదైతే ఉందో మనకి ఈ రోడ్డు అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ విధంగానే రోడ్డు అనేది వస్తుంది. సో ఈ రోడ్డుకి మీకు మెయిన్ రోడ్డు ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఫ్లాట్ నెంబర్ 6 అలాగే 37, 38, 73 అనేది ఉన్నాయన్నమాట. మీకు ఒకసారి మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి అనమాట. సో ఈ ప్లాట్లో వచ్చేసి మొత్తం కూడా మనకి 60 అడుగుల రోడ్డుకి అనుకున్న ప్రాజెక్టు ఫ్లాట్ నెంబర్ 73, 37 అలాగే 38, 6. సో ఈ ప్లాట్ నెంబర్స్ అనేది మనకి సేల్కి అనేది ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మనకి గజం 7,500 మాత్రమే చెప్తున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి నెగోషియబుల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంత తక్కువ ప్రైస్లో నేను ఎందుకు తీసుకోవాలని చెప్తున్నారంటే బస్ స్టాండ్కి కేవలం మనకి కొత్త బస్ స్టాండ్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే మనకి మెడికల్ కాలేజ్ కూడా ఏంటంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అనమాట. స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. కొత్తగా వచ్చిన వైరా రోడ్లో ఉన్న కొత్త కలెక్టర్ ఆఫీస్కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మరో విషయం ఏంటంటే ఖమ్మంకి వస్తున్న ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అనమాట. అలాగే రఘునాథపాలెం స్టేజ్కి ఎగ్జాక్ట్లీ మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్న ఈ ప్రైస్ అనేది ఖచ్చితంగా విత్ ఇన్ 4 to 5 ఇయర్స్లో ఖచ్చితంగా హై రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.